ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, 5 సంవత్సరాల పాటు తన కెరీర్ మొత్తం నాశనం చేసుకున్నారు ఏబీ వెంకటేశ్వరరావు గారు. అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు గారి కోసం పనిచేశారు. బాబు గారి కోసం వైసీపీ విచ్ఛిన్నానికి ప్రయత్నించారన్న జగన్ ముందున్నటువంటి ఫీడ్‌బ్యాక్‌తో జగన్ తొక్కడం ప్రారంభిస్తే ఆయన 5 ఏళ్ల పాటు ఏ పదవి లేకుండా చిట్ట చివరి రోజున 3 గంటల పాటు మాత్రమే ఉద్యోగంలో ఉండి రిటైర్మెంట్ ముందు అది కూడా కోర్టు ఆదేశాలతో గౌరవనీయమైనటువంటి రిటైర్మెంట్ జరిగింది. అది ఏబీ వెంకటేశ్వర గారి విషయం. తెలుగుదేశానికి ఫేవర్‌గా ఉన్నాడన్నటువంటిది ఆయన మీద ఉన్నటువంటి ఫీలింగ్, ఆరోపణ. అట్లాంటిది ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఏకు మేకయ్యారని తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. తాజాగా బాబు గారి ప్రభుత్వమే ఆయనకి ఎస్కార్ట్ గార్డుల్ని రద్దు చేశారట. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌ను కూడా తొలగిచ్చేశారట. అలాగే పోనీ అందరికీ తీసేశారా అధికారుల కంటే, నండూరు సాంబశివరావు గారు, ద్వారకా తిరుమలరావు గారు, సురేంద్రబాబు గారికి అయితే బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనసాగిస్తున్నారట. థ్రెట్ ఉందని ఒక్క ఏబీ వెంకటేశ్వరరావు గారికే తీసేశారట. దీంతో సొంత పార్టీ కార్యకర్తలు సతీష్ చాగంటి లాంటి వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తున్నారు. వారు చూస్తే నాకు అర్థమయ్యేది ఒకటే, ప్రజల కోసం ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయనే విషయం. ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోయి ప్రశ్నించే వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజల సమస్యల మీద గొంతెత్తిన వాళ్ళని కేసులు, నోటీసులు ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులతో మౌనం చేయాలని ప్రయత్నించడం కంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఏ ప్రభుత్వానికైనా గౌరవప్రదమైన మార్గం. ప్రశ్నలు ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, ప్రశ్నించే గొంతుల్ని కాదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు.